హాయ్ అండి, వెల్కమ్ టు దీపికాస్ డైరీ అండి. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు దీపికాస్ కిచెన్ అండి. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను ఉగాది కదా అండి, ఉగాది గురించి పెసరపండుకులు చేద్దాం అనుకుంటున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. పెసరపప్పు అండి, పెసరపప్పు సాయి పెసరపప్పు, తొక్క పెసరపప్పు కలిపి నానబెడతామండి. తొక్క పెసరపప్పు ఏమో కేజీ తీసుకున్నాం అనుకోండి, తొక్క పెసరపప్పు. సాయి పెసరపప్పు హాఫ్ కేజీ తీసుకోవాలండి. రెండింటిని కలిపి నానబెట్టుకోవాలి. ఒక 3 hours నానాలండి ఇది. ఇంకా నానిన తర్వాత కడిగేసి నీళ్లు వాడడానికి ఇలాగ బొట్లు ఉంటుంది కదండి, దాంట్లో వేసి ఇదిగోండి ఇలా పెట్టామండి. దీంట్లో వేయడానికి అల్లం వెల్లుల్లినండి, కొంచెం రుబ్బేటప్పుడు ఉప్పు వేసుకుంటాం కదండి, ఇవి గ్రైండ్ చేసుకుంటానండి. ఇప్పుడు పెసరపప్పులు చాలా బాగుంటాయండి ఇవి. ఈ పెసరపప్పు బాగా మెత్తగా కాకుండా బరగ్గా పట్టుకోవాలండి. పెసరపప్పు అండి ఇలాగ బరగ్గా నలగాలండి, బాగా మెత్తగా కాదు. ఇలా నలిగిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకుని రుబ్బుకోవాలండి. కొత్తిమీర వేసి బాగా ఎక్కువ కాదండి, కొంచెం ఒకసారి గ్రైండ్ ఆన్ చేసుకుని తిప్పుకోవాలండి. బాగా మెత్తగా రుబ్బుకుంటే బాగుంటుందండి పెసరపప్పు. ఇలాగ బరగ్గానే రుబ్బుకోవాలండి. ఇలాగే రుబ్బుకోవాలండి. ఇదిగోండి పెసరపిండి నలిగింది, దీంట్లో కొత్తిమీర వేస్తే ఇలా రుబ్బితే ఇలా వచ్చింది. బరగ్గానే రుబ్బుకోవాలండి. ఇది బాగా మెత్తగా పేస్ట్లో అయితే బాగుంటుంది. గుల్లగా ఉండాలంటే ఇలాగ రుబ్బుకోవాలండి. ఇది 2:1 అండి. హాఫ్ కేజీ పొట్టు పెసరపప్పు తీసుకుంటే దాంట్లో సగమే అండి. 1/4 కేజీ సాయి పెసరపప్పు తీసుకోవాలండి. రెండింటినీ రుబ్బేసాం కదండి ఇలాగే. ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయలు కలుపుతున్నాను. దీంట్లోనే అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ వేసి కలిపేసానండి. ఇందులోను ఉల్లిపాయలు ఎన్ని కావాలంటే అన్నీ ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక్కొక్కళ్ళు ఎక్కువ వేసుకుంటారు, ఒకళ్ళు తక్కువ వేసుకుంటారు కదా, మన ఇష్టాన్ని బట్టి వేసుకోవటం అండి. ఇవి ఆయిల్ హీట్ అవుతుందండి. ఇదిగోండి పెసరపిండిలో కలిపేసాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపాను. ఆయిల్ కూడా హీట్ అయిందండి. చాలా బాగుంటాయండి. ఇలా వేసుకోవాలండి. ఇలాగా చాలా బాగుంటాయండి పెసరపప్పులు. అలాగా ఉత్తి సాయి పెసరపప్పు ఒకటి వేసుకుంటే అంత గుల్లగా రావండి. ఇలాగ తొక్క పెసరపప్పు సాయి పెసరపప్పు రెండు కలిపి వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుందండి, గుల్లగా వస్తాయండి. దీంట్లో అల్లం వెల్లుల్లి వేసుకుంటే కొంచెం మసాలా వాసన కింద ఉండి బాగుంటాయండి. ఇది దీంట్లోకి కాంబినేషన్ కింద అల్లం చట్నీ, కారపొడి నంచుకుంటే బాగుంటుందండి. ఇవిగంటే ఎగిపోయినాయి, తీసేస్తున్నానండి. ఇవ్వండి ఆల్రెడీ పేపర్లో టిష్యూ పేపర్ వేసానండి. ఇవ్వండి ఇలాగా తొక్క పెసరపప్పు సాయి పెసరపప్పు రెండు కలిపి వేసుకుంటే అండి అంత ఆయిల్ లాగవండి. ఇలాగా బాగా వస్తాయి. ఉత్తి సాయి పెసరపప్పు ఒకటి వేసుకుంటే కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటాయండి. రెండు కలిపి వేసుకుంటే మాత్రం బాగా వస్తాయండి. ఇవ్వండి చూడండి, ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ లాగేసుకుంటుందని టిష్యూ వేసానండి. ఇది చాలా బాగా వస్తాయండి. ఇవిగా చూడండి, సాఫ్ట్గాను చాలా బాగుంటుందండి. దీంట్లోకి అల్లం చట్నీ కానీ కారపొడి కానీ వేసుకు తింటే చాలా బాగుంటుందండి.
ఏమంటే ఎలా ఉందండి? ఉగాది స్పెషల్ అన్నమాట ఇది. మేము చేసుకున్నది ఈ రెసిపీ. నచ్చిందండి మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.